మనకి మొన్న మాంచెస్టర్ టెస్ట్లో చూసుకుంటే రిషబ్ పంత్ ఇంజూర్డ్ అయ్యాడు కదా, అందుకని చెప్పేసి మరి రేపు జరగబోయే 5th టెస్ట్కి అతను అవైలబుల్గా లేడు. అందుకని చెప్పేసి మన బీసీసీఐ అతని ప్లేస్లో బ్యాకప్గా జగదీషన్ అయితే తీసుకురాబోతుంది. అయితే మీ అందరికి ఇక్కడ డౌట్ రావచ్చు, అరే బాబు మన ఐపీఎల్లో చూసుకుంటే జగదీషన్ అంత అటర్ ఫ్లాప్ అయిపోయాడు, మరి ఇప్పుడు అతన్ని ఎందుకు తీసుకొస్తున్నారు అనే డౌట్ మీ అందరికి వచ్చి ఉండదు కదా. అయితే ఐపీఎల్ అనేది ఏంది, T20 ఫార్మాటే కదా, అందుకని చెప్పేసి అది పక్కన పెట్టేద్దాం. కానీ అతను ఫస్ట్ క్లాస్ రికార్డ్స్ కనుక ఒక్కసారి చూసారంటే ఖచ్చితంగా ఫిదా అవుతారు ఎవరైనా. సో ఎందుకంటే అతను ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతను యావరేజ్ చూసుకుంటే ఏకంగా 47 యావరేజ్ ఉంది, దాంతోపాటు 10 సెంచరీలు అలాగే 14 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. అయితే అది పక్కన పెట్టేస్తే నెక్స్ట్ రంజీ ట్రోఫీలో మీరు చూసుకున్నారనుకోండి, రంజీ ట్రోఫీలో అతను హైయెస్ట్ స్కోర్ ఎంతో తెలుసా, ఏకంగా 328 రన్స్ చేశాడు. మరి లాస్ట్ సీజన్లో అతని యావరేజ్ ఎంతో తెలుసా, ఇదే రంజీ ట్రోఫీలో ఏకంగా 56 యావరేజ్. సో దాంతోపాటు మరి అంతకుముందు సీజన్ చూసుకున్నారనుకోండి, ఏకంగా 76 యావరేజ్తో ఆడాడు. అంటే మరి హైయెస్ట్ స్కోర్ చూసుకుంటే 328 రన్స్ ఉన్నాయి. మరి ఇది టెస్ట్ ఫార్మాట్గా రంజీ ట్రోఫీ అంటే అది పక్కన పెట్టేస్తే, మరి ఇక్కడ విజయ్ హజారే ట్రోఫీలో చూసుకున్నారనుకోండి, ఎప్పుడు 2022లో అతను కేవలం 8 మ్యాచెస్ ఆడితే 8 మ్యాచెస్లో కూడా 5 హాఫ్ సెంచరీలు చేశాడంటే నమ్ముతారా? అది కూడా అప్పుడప్పుడు చేసినవి కాదు, వరుసగా 5 సెంచరీలు కొట్టాడు. మరి ఈ రికార్డు ఎవరు కూడా ఇప్పటి వరకు క్రియేట్ చేయలేపారు. సో దాంతోపాటు మరి అదే విజయ్ హజారే ట్రోఫీలో అతను హైయెస్ట్ స్కోర్ ఎంతో తెలుసా, 141 బాల్స్లో 278 రన్స్ చేశాడు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి, అంటే విజయ్ హజారే ట్రోఫీలో వచ్చేసరికి 278 రన్స్, రంజీ ట్రోఫీలో చూసుకుంటే 300 అబవ్ రన్స్. సో దీన్ని బట్టి అతని టాలెంట్ ఏ విధంగా ఉందనేది ఒక్కసారి ఊహించుకోండి ఇక్కడ. సో మరి అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనకి టీమిండియా తరఫున మరి అతన్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. సో మరి ఇప్పుడు 5th టెస్ట్లో ధ్రువ జురేలో ఉన్నాడు కాబట్టి మరి అతనికి ఛాన్స్ రావడం అనేది కొంచెం కష్టం అనేది చెప్పాలి.